ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో వారు పేర్కొన్నారు. మా హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈ రోజుతో గడువు ముగియడంతో కేసీఆర్ లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో వారు పేర్కొన్నారు. మా హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈ రోజుతో గడువు ముగియడంతో కేసీఆర్ లేఖ రాశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి ఇవాళ సుదీర్ఘమైన లేఖను రాశారు. 12 పేజీల లేఖలు రాశారు. 12 పేజీల లేఖలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఎలా ఉండేది అని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు విద్యుత్ సరఫరా ఎలా ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇప్పటి వరకు అంటే సుమారు 6 నెలల వరకు విద్యుత్ వినియోగం, విద్యుత్ సరఫరా, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎందుకు కమిషన్ ఏర్పాటు చేసింది, కమిషన్ ఏర్పాటు చేయడమే ఒక రకంగా విద్యుత్ చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలకు లోబడి జరగలేదు, ఆ చట్టాలను అతిక్రమించారు. అట్ ది సేమ్ టైం జస్టిస్ నరసింహారెడ్డి కమిటీ కూడా ఏదైతే విచారణ కమిటీ ఉందో ఆ కమిటీ కూడా బాధ్యతలు స్వీకరించడము అనేది కూడా తప్పు అంటూ పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలో జనరేటర్లు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, ఇలా ప్రతిదీ ఉండేది. హైదరాబాద్ లో విద్యుత్ వినియోగం జరగాలంటే విద్యుత్ సరఫరా, నిరంతర సరఫరా ఉండేది కాదు. పట్టణాల్లో 4 గంటలు, పల్లెల్లో 8 గంటలు, మండల కేంద్రాలలో 6 గంటల కరెంటు పోయేది. అదేవిధంగా పవర్ హాలిడేస్ ప్రకటించుకునే వారు పారిశ్రామికవేత్తలు. గ్రామాలలో అయితే కేవలం పగటి పూట 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేది. రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ మాత్రమే విద్యుత్ సరఫరా చేసేది. అలాంటి విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రం గట్టెక్కిందంటే కేవలం తమ నిర్ణయాల వల్ల, అంటే మా నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడింది. బయటపడిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రజలలో తమ పార్టీని చులకన చేసేందుకే ఈ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కూడా తమకు లేఖ రాయడం, అదేవిధంగా మీడియా సమావేశం పెట్టి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం మంత్రి జరుగుతూ వస్తున్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖలో కేసీఆర్ ఎక్కడా తగ్గలేదు. అదేవిధంగా లేఖలో చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. 12 పేజీల లేఖ రాశారు. 12 పేజీల లేఖలో చాలా విషయాలను ఆయన ప్రస్తావించారు. అసలు విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి నియమ నిబంధనలు ఏముంటాయి, అదేవిధంగా వీటి ఆ చట్టాలు ఎలా ఉంటాయి, చట్టాలను ఎలా అనుసరిస్తూ ముందుకు పోవాలి, చట్ట
చట్టాలను ఎందుకు అతిక్రమించడానికి గల కారణాలు ఏంటి, అన్ని విషయాలను చాలా స్పష్టంగా వ్యక్తపరుస్తుంది. చూడాలి లేఖపైన మళ్ళీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎలా స్పందిస్తుంది, లేఖతో సంతృప్తి చెందుతుందా లేదని చూడాలి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.